ఎస్ఎస్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కొట్లాటలకు పోయి జీవితాలు అంధకారంలోకి నెట్టుకోవద్దని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గే హెచ్చరిక. పల్నాడు జిల్లా నసరావుపేట వినుకొండలో ప్రజలకు ఎస్పీ కౌన్సిలింగ్. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడితే సహించబోమని హెచ్చరిక. నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మక్కెన స్వామివారికి విశేష పూజలు. ఇక వార్తల్లోకి వెళితే, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లికా ఖార్గే జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నసరావుపేట పట్టణంలోను అలాగే వినుకొండ పట్టణంలోను పర్యటించిన ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఏడాది కాలంలో నమోదు కాని 400 రౌడీ షీట్లు కేవలం 10 రోజుల వ్యవధిలో పల్నాడులో నమోదైనట్లు తెలిపారు. దీంతో ఎన్నికల సంఘం పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుందన్నారు. సోషల్ మీడియా ద్వారా గాని ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా గాని ప్రజలను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసేవారిని ఉపేక్షించబోమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమన్నారు. రాజకీయ నాయకులు బాగానే ఉంటారని గొడవలకు దిగి సామాన్య ప్రజలు తమ జీవితాలు జైలు పాలు చేసుకోవద్దని హితవు పలికారు. ముందుగా నసరావుపేట పట్టణంలో అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పారామిలిటరీ దళాలతో కలిసి మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఓపెన్ చేశారు. మిగతా 400 రౌడీ షీట్స్ ఒక సంవత్సరంలో కూడా ఎప్పుడు ఓపెన్ అవ్వదు. బట్ ఇక్కడ 10 days లో జరిగింది. ఈ పరిస్థితి ఇక్కడ వచ్చింది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ అయితే ఒక మనిషిది ఏం భవిష్యత్తు ఉంది చూడండి. మీరు ఎప్పుడు జాబ్ కోసం అప్లై చేస్తే పోలీస్ వెరిఫికేషన్ కావాలి. చాలామంది ప్రైవేట్ వాళ్ళు కూడా పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు. దెన్ సపోజ్ చాలామంది చిన్న చిన్న వాళ్ళు కూడా 18 year old, 19 year old ఇట్లాంటి పిల్లలు కూడా ఇట్లాంటి గొడవలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరికి వదిలేయడానికి లేదు. ఇప్పుడు ఏమీ అది ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు. అట్లా పరిస్థితి ఉంది. ఎవరు చేస్తే కేసు ఉంటుంది, వాళ్ళకి పట్టుకోవడం జరుగుతుంది, రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, అరెస్ట్ అవుతారు, అన్నీ అవుతుంది. సో అప్పుడు ప్లీజ్ నేను ఇది ఫస్ట్ మిస్టేక్ అయింది, యుఎస్ పోవడానికి, చదువుకోవడానికి ఏం రాదు వాళ్ళకి. ఇప్పుడు క్రిమినల్ హిస్టరీ ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత కోర్టు చుట్టూ తిరగాలి. అండ్ ఇది దేనికోసం చేయడం జరిగింది చెప్పండి? ఒక క్యాండిడేట్ ఒక పార్టీది ఉంటారు, ఒక క్యాండిడేట్ ఒక పార్టీది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరు సఫర్ చేస్తున్నారు? కామన్ మ్యాన్ సఫర్ చేస్తున్నారు, మీరు సఫర్ చేస్తున్నారు. మీరు ఇట్లాంటి గొడవల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఏం ఉండదు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు బెయిల్ తీసుకోవచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. బట్ మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? అప్పుడు మీరు ఎక్కడ వెళ్తారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి? మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ కాస్ట్ చేస్తారు? ఏం చేయలేకపోతారు మీరు. సో ఇట్లాంటి గొడవలో మీది ఓన్లీ నాశనమే ఉంటుంది అంతే. మీకు ఏం రాదు. మీరు ఒక రౌడీ అవుతారు. మీరు అంటే మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఇట్లాంటి దానిలో పార్టిసిపేట్ చేస్తే దెర్ ఈస్ నో బెనిఫిట్. ఏం బెనిఫిట్ లేదు. నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు చేశారు. వేద పండితులు, ఆలయ కమిటీ వారు ఆయనకు ఘన స్వాగతం పలికి పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమాల అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో విరాజిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. భక్త సంఘం ద్వారా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. మహిళా భక్తులచే ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.